నమస్కారం. సనాతన స్పియర్ ఛానల్కి స్వాగతం. మన జీవితంలో రోజు గుడికో ఇంట్లోని పూజ గదికో వెళ్ళి దేవుడికి నైవేద్యాలు పెడుతుంటాం. రకరకాల పండ్లు స్వీట్లు సమర్పిస్తుంటాం. కానీ ఎప్పుడైనా మీ మనసులో ఒక సందేహం వచ్చిందా? ఈ విశ్వాన్నంతటిని సృష్టించిన ఆ పరమాత్ముడు అనంతమైన వైభవం కలవాడు కదా. అటువంటి దేవుడికి మనం పెట్టే ఈ చిన్న ప్రసాదం నిజంగా అవసరమా? ఆయన దానిని స్వీకరిస్తాడా అని. సరిగ్గా ఇలాంటి సందేహమే పూర్వం శ్రీరామకృష్ణ పరమహంస గారి వద్దకు వచ్చిన ఒక భక్తుడికి కూడా కలిగింది. అప్పుడు శ్రీరామకృష్ణులు అతనికి ఒక అద్భుతమైన చిన్న కథ చెప్పి దాని వెనక ఉన్న అసలైన అంతరార్థాన్ని వివరించారు. అనగనగా ఒక ఊరిలో ఒక గొప్ప జమీందారు ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు, ఎన్నో తోటలు భూములు ఉన్నవాడు. ఒకరోజు ఆయన తన భవనంలో స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు. అదే సమయంలో ఆ జమీందారు గారి వద్ద పనిచేసే ఒక పేద తోటమాలి అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఒక గుడ్డతో జాగ్రత్తగా కప్పి ఉంచిన ఏదో ఒక వస్తువు ఉంది. ఆ తోటమాలి గుమ్మం దగ్గరే నిలబడి భయంతో సంకోచంతో లోపలికి వెళ్ళాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు. జమీందారు గారు అతడిని గమనించి, ఏయ్ కాపలాదారు, చేతిలో ఏదో పట్టుకొని అలా నించున్నావు, ఏంటది అని ప్రేమగా అడిగాడు. ఆ తోటమాలి భయభక్తులతో నెమ్మదిగా దగ్గరికి వచ్చి పైనున్న గుడ్డను తొలగించి చూపించాడు. అందులో ఒక చక్కని దోరగా పండిన సీతాఫలం ఉంది. అతడు నమస్కరిస్తూ, యజమాని, మన తోటలో పండిన మొదటి సీతాఫలం ఇది. చాలా బాగుందని ఎంతో ఆశగా శ్రమపడి మీకోసం కోసుకొచ్చాను అని వినయంగా చెప్పాడు. అతడి భక్తికి నమ్మకానికి ఆ జమీందారు ఎంతో సంతోషించాడు. ఆ పండును తన చేతిలోకి తీసుకొని చుట్టూ తిప్పి చూస్తూ, ఎంత చక్కని పండు తెచ్చావో, దీనికోసం నువ్వు ఎంత శ్రమ పడ్డావో కదా అని తోటమాలిని ఎంతో మెచ్చుకున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆ సీతాఫలం ఎక్కడిది? ఆ జమీందారు తోటలోనిదే. ఆ పండు యజమానిది తప్ప తోటమాలి సొంతం కాదు. అయినా సరే యజమాని, ఇది నా తోటలోనిదే కదా, నాకే ఇస్తున్నావేంటి అని విసుక్కోలేదు. ఎందుకంటే తోటమాలి ఆ పండు తెచ్చిన శ్రమను, అతని మనసులోని ప్రేమను యజమాని చూశాడు. భగవంతుడు అనంత వైభవాలు కలవాడు అనేది ఎంత నిజమో, ఈ సృష్టిలోని ప్రతిదీ ఆయన సృష్టించినది అనేది కూడా అంతే నిజం. కానీ భక్తుడు భక్తి శ్రద్ధలతో ఏది ఇచ్చినా ఆయన ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. దేవుడు మనం ఇచ్చే పదార్థాల ఖరీదును చూడడు, మన హృదయంలోని నిష్కల్మషమైన భావాన్ని మాత్రమే చూస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనం భక్తితో ఒక ఆకు ఇచ్చినా, పువ్వు ఇచ్చినా, పండు ఇచ్చినా, ఆఖరికి కొద్దిగా నీరు ఇచ్చినా ఆయన ప్రీతిగా స్వీకరిస్తాడు. కాబట్టి మనం దేవుడికి ప్రార్థన చేసినా, నైవేద్యం పెట్టినా, నేను ఎంత పెద్ద ప్రసాదం పెట్టాను అని కాకుండా ఎంత భక్తితో పెట్టాను అని ఆలోచించాలి. మనం అర్పించే ప్రతి చిన్న నివేదన దేవుడికి చేరుతుంది. అది మన హృదయపూర్వకమైన ప్రేమతో ఉన్నంత వరకు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ, హరే రామ.